ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తరచుగా అనేటువంటి మాట, నేను అన్నీ ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చా, ఎవరికి భయపడను, అన్నింటికి తెగించే వచ్చా అనేటువంటి మాట తరచుగా అంటూ ఉంటాడు. అధికారంలో లేనప్పుడు అదే మాట అన్నాడు, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి మాటే అంటున్నాడు. ఈరోజు తాజాగా గోదావరి జిల్లాలలో జలజీవన్ మిషన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఈ మాట అన్నాడు. అసలు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంలో తెగించడం అంటే ఏంటి? తెగించడం అంటే భౌతికంగా దాడులు చేయడమా? లేదు, బాధ్యత మరిచి సమాజం అసహించుకున్నా పర్వాలేదు, నోటికి ఏది వచ్చి అది మాట్లాడడం, దానిలో భాగంగానే నా కొడకల్లారనడం, చెప్పులు చూపించడం, కుతికలు పిసికేస్తానడం, ఎగరేచ్చనడం, నమిలేచ్చనడం, రోమాలు ఒక్కొక్కటి పీక్కుంటానడం, ఇదేనా తెగించడం అంటే? ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో తెగించడం అంటే ఇవన్నీ కాదు. ఇవన్నీ కూడా రెచ్చగొట్టే విధంగా బాధ్యత లేనటువంటి ఒక మాటలుగానే చూడాలి. అయినా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు కదా, రాజకీయాల్లో తెగించడం అంటే ఎలా? ప్రజా సంక్షేమం కోసమో, ప్రజల కోసమో ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక కార్యక్రమాలకో, లేదు మనకు ప్రత్యర్థులైనటువంటి పార్టీల మీద ప్రజాస్వామ్యయుతంగా పోరాడమే తెగించడం కదా. అలా కాకుండా మాటి మాటికి తెగించడం అంటుంటే అసలు మీరు ఏం తెగించిండ్రు చూద్దామా? మీరు పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నికల్లో 2014లో పోటీ చేసే అవకాశం ఉన్నా పోటీ చేయకుండా భయపడిపోయి వాళ్ళకు మద్దతు ఇచ్చిండ్రు. దాన్ని తెగించడం అనాలనా? లేదు, మద్దతు ఇచ్చినటువంటి పార్టీ రాష్ట్రానికి సంబంధించి అనేక హామీలు నెరవేర్చకపోయినా మీ అంతటా మీరు షూటింగ్లు చేసుకుంటుంటే అది తెగించడం అనాలనా? 2019లో ఒంటరిగా పోటీ చేసి 2 సార్ల ఓడిపోయిన తర్వాత రాజకీయంగా నా పరిస్థితి ఏందో ఎలా ఉంటుందో అని భయపడిపోయి 2 నెలలు తిరక్క ముందే ఎలక్షన్స్కి ముందు తిట్టినటువంటి వ్యక్తులతో ఢిల్లీలో పోయి ఎన్డీఏ కూటమిలో చేరడం తెగించడం అనాలనా? ఏది తెగించడం అనాలి? ఆ తర్వాత నోటికి ఏది వచ్చేది మాట్లాడిండ్రు, అదంతా మీరు తెగించడం అని మీరు అనుకుంటే అంతకంటే మీ అంత అజ్ఞానులు ఇంకొకరు ఉండరనేది రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తులుగా మేము చెప్పేటువంటి ఒక మాటగా చూడవచ్చు. తర్వాత 2024 ఎలక్షన్స్ ముందు చాలా మాట్లాడింది. అప్పుడు ప్రభుత్వం అది చేస్తుంది, ఇది చేస్తుంది అని. అధికారంలోకి వచ్చిండ్రు, 18 నెలలు అయింది. గతంలో చేసిన ఆరోపణలకు ఎక్కడే కానీ రుజువులు కానీ ఆధారాలు కానీ చూపించట్లే. అది తెగించడం అనాలనా? అంటే అవసరం కోసం, అధికారం కోసం అబద్ధాలు ఆడడం తెగించడం అనాలనా? లేదు, సంపదను సృష్టిస్తామని ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల్లోనే 2,61,000 కోట్ల అప్పులు చేస్తున్న చూస్తున్నాడు తెగించడమా? విచ్చలవిడిగా ఎమ్మెల్యేలు దోసుకుంటుంటే అది తెగించడమా? మన పార్టీకి సంబంధించిన ఒక పోలవరం ఎమ్మెల్యే సంవత్సరం రోజుల్లో 100 కోట్లు సంపాదించుకున్నాడన్నా కూడా చర్య తీసుకోకపోవడం తెగించడమా? శాంతి భద్రతలు ఎక్కడే కానీ లేకపోయినా రోజువారీగా ఏదో ఒక మూల ఏదో ఒక సంఘటన, మహిళల మీద బాలికలపైన అత్యాచారాలు, మానభంగాలు జరుగుతుంటే చూస్తూ ఉండడం అది తెగించడమా? ఏది తెగించడం అండి? మీ భాషలో తెగించడం అంటే ఏంది? అంటే ఏది నోటికొచ్చేది మాట్లాడమే తెగించడమా? లేదా అబద్ధాలు మాట్లాడమే తెగించడమా? బాధ్యత లేకుండా మాట్లాడమే తెగించడమా? కానీ అది కాదు. తెగించడం అంటే రాజకీయాల్లో, ప్రజాస్వామ్యతంలో పోరాడడం, నిలబడడం తెగించడం. కానీ మీ రాజకీయ ప్రస్థానం మొత్తం తీసుకుంటే ఎక్కడే కానీ ప్రజాస్వామ్యతంగా మీరు నిలబడినట్టు కానీ మాట్లాడినట్టు ఎక్కడ లేదే. మీరు ఏడ తెగించిండ్రు? అయినప్పటికీ మీరు మాటి మాటికి తెగించడము, నేను భయపడను, రౌడీలను గూండాలను ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన అనేటువంటి మాట అంటున్నారు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు రాయలసీమ వ్యక్తులు కాబట్టి, రాయలసీమ మీద ఒక అపోహ ఉంది కాబట్టి, అలాంటి వ్యక్తులు అందరూ అలానే ఉంటారని, ఎప్పుడో తాతల నాటి కాలం నాటి ఒక సంస్కృతో సాంప్రదాయమో లేదు ఉన్నటువంటి అలవాట్లు అలానే ఉన్నాయనేటువంటి భ్రమతో, లేదు వ్యక్తిగత కక్షతోనో వాళ్ళ మీద మాట్లాడుతున్నటువంటి మాటలే కానీ ఎక్కడ మీరు అనుకున్నట్టు ఆ సంస్కృతి, ఆ అలవాట్లు ఎవరికి లేవు. ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా తాను 2011 మార్చి 12వ తేదీన పార్టీ పెట్టిన తర్వాత ఈరోజు 2025 డిసెంబర్ 20 వరకు ఎక్కడైనా ఒక సంఘటన చెప్పండి, ఎవరినైనా బెదిరించినట్టు, ఎవరి మీద దాడులు చేసినట్టు, లేదు మీరు అంటున్నట్టు ఏదేదో చేసినట్టు
ఆరోపణలు మాత్రమే అవసరం కోసం రాజకీయాల్లో. ఎక్కడే కానీ నిజాలు లేవు. ఎన్నెన్నో నిందలు వేస్తారు, కానీ అవన్నీ సమాజం హర్షించదు కదా. ఆధారాలు ఉండాలి కదా, మనం చెప్పేది నమ్మాలి కదా. తెగించడం అంటే ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి కంటే తెగించిన వ్యక్తి ఉండడా ప్రజాస్వామ్యతంగా? జగన్మోహన్ రెడ్డి అంటే నిలబడినటువంటి, మీరు అంటుంటారు కదా సమూహం అని, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి సమూహం కంటే మీ దగ్గర ఉన్నటువంటి సమూహం ఎప్పుడన్నా నిలబడిందే? తెగించినరా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందితే సోనియా గాంధీ గారు, మీ తండ్రి గారు చనిపోయినరు, మేము చెప్పినట్టు వింటే నీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి కోసం ఇచ్చినటువంటి మాట కోసం కట్టుబడి ఓదార్పు యాత్ర చేస్తానంటే దానికి ఒప్పుకోకపోతే పార్టీని సైతం పక్కన పెట్టి పోయి వాళ్ళ తండ్రి యొక్క ఎవరైతే మరణించారో వాళ్ళ తండ్రి గారి కోసం అసూలు భాషలో వాళ్ళందరినీ ఓదార్చేటువంటి సందర్భంలో పార్టీని కూడా పక్కన పెట్టేసిండు. దాన్ని ఏమంటారు? తెగించడం అనరా? అదేవిధంగా అప్పటికే ఇంకా 4 సంవత్సరాల పదవులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో వేలాది మంది, లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ కండువాలను పక్కన పెడవేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటే నిలబడ్డారు. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు బెదిరించారు, మీ మీద కేసులు పెడతామన్నారు, మీ వ్యాపారాలు దెబ్బతీస్తామన్నారు, అయినా నిలబన్నారు. అది తెగించడం కాదా? ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు లేదు మాకు జగన్మోహన్ రెడ్డే కావాలని పట్టుబట్టి ఎమ్మటి వచ్చి కొంతమంది రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడిన మొదటి ఎన్నికల్లోనే 18 మందికి గాను 16 మంది గెలిచిందే. అది తెగించడం కాదా? 2014లో మీరందరూ ముగ్గురు ఒక పక్క ఉన్నా కూడా మొదటి ఎన్నికలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో సాధారణ ఎన్నికల్లో ఒక్కడే ఎన్నికలకు పోయి నిలబడి ఫలితాలు ఎలాన్నా ఉండని అనేటువంటి దాంతో ఆ సంబంధం లేకుండా నిలబడిండే. అది తెగించడం కాదా? 67 సీట్లు వచ్చినా కూడా ప్రతిపక్షంగా నిలబడి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదిలోనే అణచివేయాలనేటువంటి ఉద్దేశంతో 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్న ధైర్యంగా నిలబడి మళ్ళీ 2019 ఎన్నికలకు ఒంటరిగా పోయి పోటీ చేసి నిలబడి 151 సీట్లు గెలిచి ఈ రాష్ట్ర సీఎం అయి చెప్పిన హామీలను నెరవేర్చి తన ఎమ్మటి ఉన్నటువంటి సైన్యాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవడం ఇది తెగించడం కాదా? ఏది తెగించడం? బాధ్యత లేకుండా నోటికి ఏది వచ్చేది మాట్లాడడం తెగించడమా? ప్రజాస్వామ్యతంలో గెలిచినా ఓడినా రాజకీయాల్లో పోరాటం తెగించడమా? ఏది తెగించడము? ఏముంది? నేను కూడా మాట్లాడతా. ఏం ఉపయోగం దానివల్ల? ఇంత క్లిష్ట పరిస్థితులలో కూడా 2024లో రకరకాల మేనేజ్మెంట్లు చేసి ఎన్నికల్లాగా కాకుండా మీరు ఎన్ని చేసినా, మీరు అద్భుత విజయం సాధించినా ఈ 18 నెలల కాలంలో ఎక్కడే కానీ తగ్గకుండా మీరు ఏదేదో చేస్తాం, మేము అధికారంలోకి వచ్చి రెడ్ బుక్ చూపిస్తాం, పేజీలు తిరగేస్తాం, మక్కలు ఎరగదీస్తాం, ఏయో మాట్లాడినా వాటికి బెదరక ఆదరక నిలబడి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి కార్యక్రమానికి ప్రజాస్వామ్యయుతంగా నిలబడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు అంటే కార్యకర్తలు, నాయకులు, అభిమానులు నిలబడుతున్న తీరు తెగించడం కదా? ఈరోజు మీరు ఇంత చెప్తున్నా, ఇంత చేస్తున్నా, మీరు చేస్తున్న తప్పులు, మీరు చేస్తున్న ప్రజాస్వామ్యకు వ్యతిరేక నిర్ణయాలకు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, బాటంగా ప్రెస్ మీట్ ద్వారా ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకు పోతున్నారే ప్రజాస్వామ్యతంగా. ఇది తెగించడం కదా? ఇవన్నీ కూడా తెగించడమే. కానీ సినిమా లోకంలాగా ఊహలకు మాత్రమే రెక్కలు వచ్చే విధంగా ఆ రెక్కలే నిజమని నమ్ముకొని ఎగిరేటువంటి మీ వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు తెగించడం కాదు. ప్రజల కోసం, ప్రజల కొరకు ప్రజాస్వామ్యతంగా రాజకీయాల పోరాటం చేయడమే తెగించడం. అంతేగాని రాన్రా కొడకల్లారా చెప్పులు తీసుకుంటా కుతికెలు పీకేస్తా అంటే ఇది తెగించడం. ఏం తెగిస్తే ఆ వాళ్ళ వ్యక్తి ఈ వాళ్ళ వ్యక్తి ఇద్దరు తెగిస్తారు, ఇద్దరు ఒకరినొకడు గొంతు కోసుకుంటాడు, కడప బాంపు కన్నీటి వీడుకోవాలి. ఏముంది ఆ తర్వాత వాళ్ళ జీవితం? ఏముండదు. అది కాదు కదా తెగించడం అంటే. ఎన్ని చూసుకొని మాట్లాడాలబ్బా. అది కాకుండా మనం ఏదో పెద్ద గొప్ప వాళ్ళమని మాట్లాడితే అంత విలువ ఉండదు మరి.